గతంలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి కానీ, జనసేనకు సంబంధించి వీర మహిళలు నాయకులు వ్యక్తిగత జీవితం గురించి కానీ కొన్ని అసభ్య పదజాలంతో కూడిన కామెంట్స్ చేశారు. ఇప్పుడు అదే కామెంట్స్ టీడీపీ నుంచి రోజాని కొంతమంది నాయకులు కామెంట్స్ చేస్తే అది తప్పంటూ మీడియా ముందుకు వచ్చి పెద్ద రాద్ధాంతం చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నారు. దాని మీద చర్యలు తీసుకోవాలి అని అంటున్నారు. ఎవరు చర్యలు తీసుకున్న రోజమ్మ అంటుందా? ఆమె అంటదండి. ఎందుకంటే ఆమెకి ఏంటంటే ఒక అభద్రతా భావంకి గురవుతుంది. ఆమె ఏంటి అంటే వైసీపీలో ఇప్పుడు పర్ఫార్మెన్స్ సిండ్రమ్ అని ఒక వ్యాధి వచ్చింది నాయకులందరికీ. అంటే ఇప్పుడు నేను పెర్ఫార్మ్ చేయకపోతే, ఇప్పుడు నా టాలెంట్ చూపించకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించరు, పదవులు తీసేస్తారు ఏంటని అన్నదాన్ని పెర్ఫార్మెన్స్ సిండ్రమ్ అంటారు దాన్ని. అందులో భాగమే పేరు నాని కానీ, ఈ రోజా గారు కానీ వీళ్ళంతా కూడా మాట్లాడే మాటలు అవాకులు చవాకులు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు అలాగే మాట్లాడింది, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతుంది. ఆమె మాటలకి ఎవరైనా సరే స్త్రీల మీద ఆ రకమైన పదజాలను వాడడాన్ని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఖండిస్తుంది. అది ఏ పార్టీ అవనండి, ఎవరైనా అది తప్పు. అలాగే రాజకీయ నాయకులు కూడా విజ్ఞతతో ఒక లక్ష్మణ్ రేఖలో ఉండాలి. రాజకీయ అంశాలు మాట్లాడకుండా వ్యక్తిగత అంశాలు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంత దరిద్రావస్థకి చేరుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. పాలసీస్ మీద మాట్లాడవచ్చు, పరిపాలన తీరు మీద మాట్లాడవచ్చు, ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. అంటే అవేవి తెలియవు వీళ్ళకి. కేవలం ఏంటంటే వ్యక్తిగత అంశాల్లో మాట్లాడి సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయి నాయకుడిగా ఎదిగిపోవాలన్నటువంటి ఆలోచన అన్ని పార్టీల్లో రాజకీయ నాయకుల్లో కూడా ఈ మధ్యన పెరిగిపోతుంది. దీన్ని కట్టడి చేయవలసిన బాధ్యత ఆయా రాజకీయ పార్టీ మీద ఆధారపడి ఉంటుంది, రాజకీయ పార్టీల అధినేతల మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో వైసీపీ అంటే అది విషవృక్షం. అది రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో విషవృక్షం. అది మారుతుందని అయితే మనం అనుకోవడం చాలా చాలా దుర్మార్గం. మనం అనుకోవడానికి లేదు, అది మారదు. అది ఆ కల్చర్ ఇంకా రోజు రోజు పెరుగుతుంది తప్ప అది మారదు. అందుకు రోజా కూడా ఆమె కూడా కొద్దిగా విద్యుత్తో వ్యవహరించి మాట్లాడటం అలవర్చుకోవాలి. ఇంకా ప్రొఫెషనల్లో జబర్దస్త్ కామెడీల్లో ఉన్నట్టు మాట్లాడితే ఎట్లాగమ్మా? మాజీ మంత్రి చేశావు, క్యాబినెట్లో పనిచేశారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజా విషయాల మీద మాట్లాడుకుంటా పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఇష్టాసారంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్పులు ప్రామాణికం ఇలా కాదు, అంశాల మీద మాట్లాడండి. ఇది ఈ రకంగా మాట్లాడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే మూల్యం చెల్లించుకున్నారు, భవిష్యత్తులో మాట్లాడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తుంది. సార్, అంటే ఇంతకుముందు ఏదన్నా కామెంట్ చేస్తే అవతల పార్టీ వాళ్ళు జనసేన సోషల్ మీడియా అవనివ్వండి, కార్యకర్తలు అవనివ్వండి చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చేవాళ్ళు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా అవేమీ బయటికి రాకుండా పవన్ కళ్యాణ్ గారి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఎటువంటి ఖండన అనేది జరగటం లేదు. దానికి కొంత అసంతృప్తితో ఉన్నారు. అంటే ఇప్పుడు మరి జన సైనికులు అసంతృప్తిగా ఉన్నారు అన్నది ఇది మీడియా సృష్టి. అంటే వాళ్ళకి ఏమి అసంతృప్తి లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఎప్పుడు అసంతృప్తిగా ఉండరు. మాకు ఉన్నదే వాళ్ళ తాలూకా శక్తి, వాళ్ళ తాలూకా ఎనర్జీ, వాళ్ళ తాలూకా యాక్టివ్నెస్. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎందుకని ఉండట్లేదు అంటే అదే మీకు ఇందాకే ఒక ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చి చెప్పాను. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం, బాధ్యత వస్తుంది. మా జన సైనికుడి మీద కూడా బాధ్యత వస్తుంది కదా. ప్రతిపక్షంలో ఉంటేప్పుడు పార్లమెంటరీ వ్యవస్థ అండి మనది. ప్రతిపక్షంలో ఉంటేప్పుడు ప్రజల తరపున మాట్లాడాల్సి వస్తుంది. అధికారం పార్టీలో ఉండేటప్పుడు అది మారుతుంది ఆ రోలు. ఇది అర్థం చేసుకోలేక ఈ మీడియాలో కొంతమంది సృష్టిస్తున్నారు, ఆ గ్యాప్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా జనసేనని వీకెండ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అది కాదు, కరెక్ట్ కాదు. అందరూ నాయకులు అందరూ బాగానే ఉన్నారు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతానికి భావజాలానికి కట్టుబడి పనిచేస్తున్నారు. ఇంత క్రమశిక్షణ గల పార్టీ మీకు ఆంధ్రప్రదేశ్లో అయితే ఈరోజు ఏదీ లేదని నేను గర్వంగా చెప్తాను. సార్, ఆ విషయంలో క్రమశిక్షణ గల పార్టీ అంటే జనసేన అని ఎవరైనా చెప్పగలరు. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే సార్, ఈరోజు కూటమి అధికారంలో ఉండడానికి కారణం జనసేన. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, జనసేన ఎమ్మెల్యేలు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ
సరైన విధంగా ప్రజల్లోకి వెళ్ళటం లేదు, వాళ్ళకి తెలియడం లేదు. అంటే ప్రభుత్వం టీడీపీ చేసినంత విధంగా ప్రచారం వీళ్ళు చేసుకోలేకపోతున్నారు, ఆ విధంగా వెనకబడుతున్నారు. ఇలా అయితే భవిష్యత్తులో పార్టీకి చాలా భారీ నష్టం జరుగుతుంది. అంటే ఇదంతా అవగాహన రాహిత్యం అండి. ఎందుకంటే ప్రభుత్వం చేసే పనులు అందరూ కూటమి ప్రభుత్వంకి వస్తుంది తప్ప ఏ ఒక్క పార్టీకి రాదు. రెండోది మా టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన పనులు, పవన్ కళ్యాణ్ గారి పనులు అని ఇలాగా వేరే కాపురంతో మనం మాట్లాడకూడదు. ప్రభుత్వంలో ఉన్నాం, ప్రభుత్వం పనిచేస్తున్నాం, ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా సరే అందులో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఉమ్మడిగి ఫలితాలు అనుభవిస్తాయి తప్ప వేరువేరుగా వాటాలు వేసుకునే పరిస్థితి ఉండదండి. సంకీర్ణ ప్రభుత్వాలు నేచరు స్వభావం అర్థం కాక ఆ రకంగా మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళు. అది కరెక్ట్ కాదు. టీడీపీ పార్టీ చేసే ఏ కార్యక్రమాల్లో అయినా చంద్రబాబు, లోకేష్ వీళ్ళని ఫోకస్ చేస్తూ ఉంటారు. కానీ జనసేన, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున చేసిన ప్రతి దానిలో కూడా, ప్రతి కార్యక్రమంలో చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ గారి, పిఎం మోడీ గారి ఫోటోలు అనేవి ఉంటాయి. కానీ టీడీపీ చేసే దాంట్లో కనీసం పవన్ కళ్యాణ్ గారి ఫోటో అనేది కూడా పెట్టడం లేదు. కొన్ని చోట్ల బీజేపీకి సరైన సముచిత స్థానం ఇవ్వటం లేదు. అది కమ్యూనికేషన్ గ్యాప్. ఏంటి అని అంటే బహుశా ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుంది. పార్టీ కార్యక్రమం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు కూడా మీడియా వారు కూడా గుర్తుపెట్టుకోవాలి. పార్టీ కార్యక్రమం వేరు, ప్రభుత్వ కార్యక్రమం వేరు. ప్రభుత్వ కార్యక్రమంలో ఈ ఫోటోలన్నీ వస్తాయి, ఇందాక మీరేమీ చెప్పారు. పార్టీ కార్యక్రమంలో ఆల్ పార్టీ కార్యక్రమంలో ఆల్ పార్టీ చేసుకుంటారు. మా పార్టీ కార్యక్రమం చేసామంటే మేము పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేస్తాం కానీ అందరి ఫోటోలు వేయం కదా. సింపుల్ లాజిక్ మిస్ అవుతున్నారు, ఎందుకో అర్థం కావట్లేదు. ప్రజలకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనే ఉంటాయి ఉమ్మడి నాయకుల ఫోటోలు. వాళ్ళు మొన్న చేస్తున్న కార్యక్రమం అది వాళ్ళ పార్టీ కార్యక్రమం అన్న విషయం, ఆ కమ్యూనికేషన్ మా వాళ్ళకి చేరేసరికి లేట్ అయింది కాబట్టి ఆ రకమైనటువంటి మొదట అసంతృప్తి లోనయ్యారు. తర్వాత అర్థం చేసుకుంటారు.